అంటే వీడికి తక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పి వాడిని ఇది చేస్తారా, లేదు క్యాస్ట్ కాబట్టి చేస్తారా, బీసీ ఎస్సీ ఎస్టీ కాబట్టి అనేది నా క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటి ఒకటి ఉంటుంది ఎక్స్ప్లిసిట్ డిస్క్రిమినేషన్. నాకు తెలుసు మీరు ఆ ఫలానా కాస్ట్, నాకు ఆ కాస్ట్ అనేది పడదు, నాకు చిన్న చూపు, అది ఎక్స్ప్లిసిట్. కానీ చాలా ఫార్మ్స్ ఆఫ్ అదరైజేషన్ ఎక్స్ప్లిసిట్ కాదు, చాలా ఇంప్లిసిట్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా సర్టన్ జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, దే ఆర్ ప్రౌడ్కి వాళ్ళ కాస్ట్ అంటే పడదు అంటే మీరు ఒకటి చెప్పండి. నేను ఇందాక అడిగాను, అక్కడికి వచ్చేటప్పుడు మీరు చెప్పిన వాళ్ళు మంచిగా చదువుకొని వచ్చి ఉంటారనేది మీరు చెప్తున్నారు. ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో ఆ పేరెంట్స్ కూడా అలాగే పెంచుంటారంటారా, ఎలా గెస్ చేస్తున్నారు మీరు అనేది? సింప్లిఫై చేస్తాను. విలేజ్లో ఒక ఓసీ దళిత్ కింద చిన్న చూపు చూడొచ్చు కాస్ట్ వల్ల, ఇది ఫలానా కాస్ట్ చిన్న పని చేస్తాడు అని. ఆయన వచ్చేసరికి అది కాస్ట్ ఎగ్జాక్ట్లీ కాస్ట్ బేస్డ్ చిన్న చూపు కాదు. ఇది ఏంటంటే నేను చెప్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓసీ అబ్బాయి ఉన్నాడు, హీ మైట్ నాట్ బిలీవ్ ఇన్ కాస్ట్. ఎందుకంటే మోస్ట్ ఓసీ స్టూడెంట్స్ మీ కాస్ట్ అని అడిగితే నాకు కాస్ట్ లేదు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్ అని చెప్తారు. కానీ కూడా వాళ్ళు ఎంత కాస్ట్ బ్లైండ్ అంటే వెన్ దే సే నేను నా పర్సెంటైల్ ఫలానా, నీ పర్సెంటైల్ ఎంత అని, ఎస్సీస్ ఎస్టీస్ ఆర్ ఎనీ రిజర్వ్డ్ క్యాండిడేట్ పర్సన్ విల్ ఫీల్ అండర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే వాడికి ఏమనిపిస్తుంది, ఈ నా పర్సెంటైల్ తెలిసిన తర్వాత నన్ను చిన్న చూపు చూస్తాడు, నన్ను అంత ఖాతరు చేయడు. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పడం కొంచెం సిగ్గుగా ఉంటుంది కదా, తక్కువ పర్సెంటైల్, అది అబ్బాయిది ఎక్కువ పర్సెంటైల్, నన్ను కలవనివ్వరు. మోస్ట్లీ వచ్చి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూ, సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూ అవుతుంది. క్లాస్ రూమ్ డిస్కషన్స్లో కూడా అంత ఎక్కువ పార్టిసిపేట్ ఎందుకు చేయరు? ఎందుకంటే బయటకు వచ్చి నలుగురితో మాట్లాడితే వాళ్ళకి తెలిసిపోతుందేమో నేను ఎస్సీ అని, నన్ను ఎస్సీ అని తెలిస్తే నాతో సరిగా కలవరేమో. ఇట్ మోర్ హ్యాస్ టు డూ విత్ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఇందాక మీకు క్వశ్చన్ అడిగింది అదే, ఈ 20 మళ్ళీ అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఆల్రెడీ ఒక 20 years వచ్చి ఆల్రెడీ వాడు డిగ్రీ చేసి ఆల్రెడీ పోనీ ఐఏఎంలో సీట్ వచ్చి ఆర్ ఐఐటి IIIT వాట్ ఎవర్ ఏదో క్లాట్ వచ్చో ఏదో వచ్చి ఏదో దాంట్లో రిజర్వేషన్ ద్వారా తీసుకున్నాడు, వాడిని ఏం చేయమంటారు? ఇప్పుడు మీరు ఏం చెప్తారు అని చెప్తున్నా మీ ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ బట్టి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కాస్ట్కి వ్యతిరేకము ఇట్లా ఉండొద్దు, ఇది అవసరం లేదు, రిజర్వేషన్ వచ్చిన తర్వాత తీసేయాలి అని చెప్తున్నారు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అది పబ్లిక్ పాలసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ నా ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇష్యూ వల్ల వీళ్ళ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండదు. ఇప్పుడు కాన్ఫిడెంట్ ఇంగ్లీష్ మాట్లాడడం, వాయిస్ రేస్ చేసి మాట్లాడడం, కొంచెం డామినెంట్ గా మాట్లాడడం. ఇంటర్వ్యూకి వెళ్తే కూడా యాక్టివ్ గా ఉండాలి, ప్రొయాక్టివ్ గా ఉండాలి, క్వశ్చన్ అడిగే ముందు ఆన్సర్ చెప్పేటట్టు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలంటే ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్. ఇప్పుడు ఏంటంటే ఎస్సీ స్టూడెంట్స్ కి నాలెడ్జ్ గురించి కాదు, నాలెడ్జ్ నేను చెప్తున్నాను చాలా మందికి నాలెడ్జ్ తక్కువ ఉన్నా కూడా నేను చెప్తున్నా ఇంటర్వ్యూస్ లో నా పర్సనల్ ఐఎమ్ కాన్ఫిడెన్స్ ఇస్ కీ, కమ్యూనికేషన్ ఇస్ కీ. క్యాండిడేట్ ఎంత ఫాస్ట్ గా మాట్లాడుతున్నాడో, ఎంత ప్రాంప్ట్ గా ఆన్సర్ ఇస్తున్నాడో, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యు నో ఇన్ ద బుక్. బుకిష్ నాలెడ్జ్ ఉంటే PhDకి వెళ్ళొచ్చు, కానీ ఐఎమ్ తర్వాత మార్కెటింగ్కి వెళ్ళడం, కన్సల్టింగ్ వెళ్ళడం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. ఒక PPT ప్రెజెంట్ చేయడం, ఆర్ యూ కాన్ఫిడెంట్లీ ఏబుల్ టు స్టాండ్ దేర్, ఒక 10 మంది దగ్గర ఓపెన్ గా మాట్లాడగలుగుతావా లేదా, క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వగలుగుతావా లేదా. ఈ కమ్యూనికేషన్ ఇంకా ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది హ్యాస్ అ లాట్ టు డూ విత్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు రిజర్వ్ కేటగిరీ స్టూడెంట్స్ ఏంటంటే తక్కువ పర్సెంటైల్ వల్ల వచ్చేము, మాకు చిన్న చూపు చూస్తారు, మేము గట్టిగా మాట్లాడితే మా వైపు అటెన్షన్ రావడం వల్ల వాళ్ళు తెలిసిపోతుందేమో నేను ఫలానా కేటగిరీ. అంటే సైకలాజికల్ బేసిక్లీ సైకలాజికల్ ఒక బ్యాక్లాగ్, ఒక బ్యాక్ ఎండ్ లో ఒక సైకలాజికల్ బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ని కానీ ఇప్పుడు నాతో వచ్చింది కూడా అప్పుడు ఐ హ్యాడ్ దట్ ఇష్యూ. నేను రిజర్వ్ కేటగిరీ నుంచి వచ్చాను కదా, అది నాలో ఒక ఫ్లా ఏమో, నాలో ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది. వన్స్ ఐ బ్రోక్ దట్, వన్స్ ఐ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడం, కొంచెం ఫాస్ట్గా ఉండడం, కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉండడం, డామినెంట్గా ఉండడం, దట్ విల్ టేక్ యూ ప్లేసెస్.